నాదేం స్మూత్ డెలివరీ కాదు. డెలివరీ తర్వాత కూర్చోలేను, కింద లేయలేను. చాలా పెయిన్ వచ్చింది హ్యాండ్. ఎంత సివియర్ అంటే మిడ్నైట్ 2 o'clockకి ఎమర్జెన్సీకి వెళ్ళిపోయాం. డాక్టర్ వచ్చి నన్ను యూ హ్యావ్ టు అడ్మిట్ అన్నారు. హ్యాండ్ పెయిన్కి ఎందుకు అడ్మిట్ అవ్వాలి అన్నా నేను. అది కాదు ఇష్యూ. ఇండియాకి వచ్చే ముందు కొన్ని వీడియోస్ చూశాను, చాలా కనెక్ట్ అయిపోయాను. ఒక బరువు తగ్గినట్టు అనిపించింది. ఎనర్జీ సెషన్ స్టార్టింగ్లోనే ఓకే నీకు ఎందుకు యాంగ్జైటీ వస్తుంది, టమ్మీ నుంచి ఇక్కడ మీరు కనెక్ట్ చేసి చెప్పారు. ఐ వాస్ లైక్ లేవడానికి లిటరల్లీ షీ టుక్ 8 minutes పడుకొని లేవడానికి. దట్ ఈస్ అ కండిషన్ షీ కేమ్. నాలో నేను ఎక్కువ మాట్లాడుకునేదాన్ని, చెప్పేవాళ్ళు. సెల్ఫ్ టాక్ చాలా ఎక్కువ ఉండేది, అది తగ్గింది. ఈవిడ మాట్లాడుకుంది చెప్పనండి. ఈవిడ మాట్లాడుతూ ఈవిడ ఇంకా చిన్నపిల్లలు, ఈ పిల్లలు తొందరగా పెద్ద అయిపోయి 1 year late అయిపోవాలా. సూపర్లేటివ్ డిగ్రీ అది ఓవరెస్ట్. వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ దాట్? నీ డేలో నీ లైఫ్లో ఏది ఉన్నది అనేది ఒక టైం ఇట్ విల్ బి దేర్. యూ వెయిట్, ఇట్ విల్ గెట్. నీ ఫ్రీక్వెన్సీని రేస్ చేసుకో, ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ టు దట్. అలా ఉంటున్నావు అనుకో, నో అలజడి, హాయిగా ఉంటాం. Hello, hi friends. Welcome to Prema the Journalist YouTube channel. Please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. Namaste. Chakrasiddha Siddha Vaidyalo, our next episode today is with Shruti. So ఈ అమ్మాయి యుఎస్లో ఉంటుంది, కాలిఫోర్నియాలో. గత కొంతకాలంగా షీఈస్ బిన్ సఫరింగ్ విత్ వేరీడ్ ఇష్యూస్ అనమాట. అంటే ఎన్నో ఫిజికల్ ఎయిల్మెంట్స్, ప్రాబ్లమ్స్ తను సఫర్ అవుతుంది. అది ఏంటో కూడా తను డీకోడ్ చేయలేకపోయింది. షీ వెంట్ టు మెనీ డాక్టర్స్ ఇన్ యుఎస్ అండ్ ఇండియా ఆల్సో, బట్ నథింగ్ కరెక్ట్. అండ్ అది ఎట్లా ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఆ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఆర్ లీడింగ్ టు లాట్ ఆఫ్ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్. ఒక స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా వచ్చేసిందంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్, ఆ టైప్ దాకా వెళ్ళిపోయింది. సో బట్ టుడే షీ ఈజ్ అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దట్. Thanks to Chakrasid. Now let us talk to Shruti and Satya Sindhuja Amma who are with me on my channel Prema the Journalist. Hi Shruti. Hi Prema. నేను చెప్పిందంతా రైటేనా? కరెక్ట్. అసలు ఏమైంది యాక్చువల్గా? టెల్ మీ యువర్ స్టోరీ. అంటే నాకు ఫస్ట్ డెలివరీలో కొన్ని ఇష్యూస్ వచ్చాయి. లెగ్ స్వెల్లింగ్ అని, సయాటికా అని, డిఫరెంట్ అంటే ఒక్క ఇష్యూ కాదు, మల్టిపుల్ ఇష్యూస్. ఎన్నేళ్ల క్రితము? 9 years. 9 years బ్యాక్. ఓకే. సో అప్పుడు డెలివరీ, త్రూ అవుట్ ద డెలివరీ నాదేం స్మూత్ డెలివరీ కాదు. చాలా ఇంకా అసలు అన్బేరబుల్ నాషియా ఉండేది. అంటే అక్కడే హాస్పిటల్లో అడ్మిట్ కూడా అయ్యాను నేను. అడ్మిట్ అయ్యాను, మల్టిపుల్ టైమ్స్ అడ్మిట్ అయ్యాను. అక్కడ గైనిక్ డాక్టర్ చాలా స్వీట్, నన్ను మంచిగా టేక్ కేర్ చేసింది. డెలివరీ అయిపోతే చాలు అన్నట్టు ఉన్నాను. డెలివరీ తర్వాత కూర్చోలేను, కింద లేయాలంటే సపోర్ట్. నేను కింద కూర్చొని నా అంతకు నేను కింద నుంచి లేవడానికి ఇప్పుడు లేయగలుగుతున్నాను. అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత లేస్తున్నాను, ఇప్పుడు చాలా ఫ్రీగా లేస్తాను. సెకండ్ డెలివరీ అప్పుడు ఎట్లా ఉండింది? సెకండ్ డెలివరీ తర్వాత ఇంకొన్ని ఇష్యూస్ వచ్చాయి. లాట్ ఆఫ్ లైక్ యాంగ్జైటీ, కోవిడ్ టైం యాంగ్జైటీ. ఏంటి బేబీ, నేను ఇతను సర్వైవ్ అవుతామా, అక్కడ దాకా వెళ్ళిపోయింది. అక్కడి వరకు వెళ్ళిపోయింది. అంటే ఎమర్జెన్సీకి వెళ్ళాలి, ఒక ఫియర్, ఒక పానిక్. కోవిడ్ ఎమర్జెన్సీలో వెళ్ళాలి అంటే భయము. సో లైక్ ఐ విల్ టెల్ యూ వన్ ఇన్సిడెంట్. ఏమైంది అంటే నేను చాలా ఎర్లీగా, అప్పటికి ఇంకా నాకు ప్రెగ్నెన్సీ కూడా ఐ డోంట్ నో అలా చాలా పెయిన్ వచ్చింది హ్యాండ్. ఎంత సివియర్ అంటే ఇంకా నేను తట్టుకోలేక మిడ్నైట్ 2 o'clockకి పాప అయినా కలిసి ఎమర్జెన్సీకి వెళ్ళిపోయాం. అక్కడ డాక్టర్ వెళ్ళగానే నేను మనది బీపీ అన్ని వైటల్స్ చెక్ చేస్తారు కదా. చెక్ చేసిన తర్వాత నాకేం చెప్పట్లేదు, నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను అన్నాడు. ఎందుకు నేను వచ్చింది హ్యాండ్ పెయిన్, నాకు ఏదైనా మెడిసిన్ ఇవ్వండి చాలు అన్నాడు. లేదు నువ్వు వెయిట్ చేయి, నేను తీసుకొస్తాను అన్నాడు. డాక్టర్ వచ్చి నన్ను యూ హ్యావ్ టు అడ్మిట్ అన్నారు. హ్యాండ్ పెయిన్కి ఎందుకు అడ్మిట్ అవ్వాలి అన్నా నేను. అది కాదు ఇష్యూ, నా పల్స్ అనేది ఇంకా ఎక్స్ట్రీమ్ హైలో ఉంది. హార్ట్ బీట్ పెరిగింది బాగా. పల్స్ ఎక్స్ట్రీమ్ హైలో ఉంది.
నువ్వు యూ హ్యావ్ టు అడ్మిట్, నిన్ను బయటికి పంపించాము, మేము ట్రీట్ చేయాలి అన్నారు. ఏం జరుగుతుందో తెలియదు. నేను వచ్చింది హ్యాండ్ పెయిన్, అక్కడ నన్ను అడ్మిట్ చేశారు. ఇంకా నాకు కోవిడ్ టైము, నాకేమో ఇంకా భయము, అమ్మో కోవిడ్ ఈ టైంలో నేనేంటి, అప్పటికి ప్రెగ్నెన్సీ కూడా వాళ్ళే టెస్ట్ చేసి ఇలా ఐ వాజ్ లైక్ డాక్టర్ అలా ట్రీట్ చేసి నా గైనిక్ కూడా కాస్త బ్రీత్ తీసుకో అని చెప్పి అలా చెప్పి ఇంకా ఎలా అయినా సరే అక్కడ హాఫ్ డే పైన ఉండి ఆల్మోస్ట్ 1 డే ఉండి వచ్చేసాను. ఇంకా ఇక్కడ ఉంటే ఇంకా ఎక్కువ యాంగ్జైటీ వస్తుంది. ఒక సర్టెన్ నంబర్స్ వచ్చిన తర్వాత నన్ను పంపించారు. అప్పుడు డాక్టర్ నాకు చెప్పారు, ఇట్స్ లైక్ మిరకల్, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు ఎలా బ్రతికావు, నాకు అర్థం కావట్లేదు, నేను షాక్ అవుతున్నాను. నేను ఇన్ని ఇయర్స్ ఆఫ్ సర్వీస్లో నేను ఇలా చూడట్లేదు, ఇలా ఎవరిని చూడలేదు, నాకు అర్థం కావట్లేదు అన్నారు. ఇంకా భయం పట్టేసేసింది. ఓకే. ఐ వాజ్ లైక్ ఏం జరుగుతుంది నాకు, ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఆ తర్వాత కాంప్లికేషన్స్, బాగా భయం సో పట్టేసుకో. విచ్ మీన్స్ ఆల్మోస్ట్ ఒక 9 years నుంచి యూఆర్ సఫరింగ్. ఎస్ యూఆర్ సఫరింగ్ లైక్ ఎనీథింగ్. ఎస్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఫిజికల్ సఫరింగ్ ఏనా, లేకపోతే ఇమోషనల్, మెంటల్? ఎమోషనల్ అన్నీ వచ్చేసాయి ఒకేసారిగా. ఐ డోంట్ నో ఎలా హ్యాండిల్ చేయడం. అలా అని కాదు, నేను అన్నీ అంటే చేయాల్సినవి చేశాను ఆ సైడ్ నుంచి. అంటే ఏంటి? అంటే ఇప్పుడు నాకు టాబ్లెట్స్ వాడడం ఎందుకని, ఆయుర్వేదిక్ వెళ్ళడం కానీ, సెక్రియాటిస్ట్ని మీట్ అవ్వడం కానీ, ప్రాణాయామ చేశాను, యోగా కొన్ని రోజులు అసలు ఇంకా నేను ఐ హ్యావ్ టు, నాకు మెడిసిన్ వద్దు, నాకు ఎట్లనా కావాలని యోగా చేశాను. అలా వచ్చాను. ఇంకా సెకండ్ డెలివరీ తర్వాత ఇంకా ఐ వాస్ లైక్ ఉన్న ఇష్యూస్ చాలా ఉన్నాయి బాడీలో. హౌ డిడ్ యు కమ్ టు చక్రసిద్ధి? వై? నేను ఇండియాకి వచ్చే ముందు కొన్ని వీడియోస్ చూశాను. చాలా అసలు ఎలా అంటే నాకు చాలా కనెక్ట్ అయిపోయాను. ఏంటి బయటకు కనిపించే ప్రాబ్లమ్స్ వేరు, మైండ్లో ఉండే ప్రాబ్లమ్స్ వేరు, రైట్? సో అన్నిటికీ ఒకే చోట సింధు అమ్మ ఎలా చేస్తున్నారు, నాకు వెళ్ళగానే నాకున్న అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఉంటుందని అర్థమైంది నాకు. కానీ నేను అట్లా యూనివర్స్కి వదిలేశాను, మీ ఇష్టం, ఎప్పుడు నా కరెక్ట్ టైం వస్తే అప్పుడు అన్నట్టుగా వచ్చాను. పాప ట్రీట్మెంట్కి లైక్ వెళ్ళాము, అరుణాచలం వెళ్ళాము. అరుణాచలంలో నాకు ఇంకా ఫుల్ ఫుడ్ పాయిజన్ అయిపోయి నా వల్ల కాలేదు. అయినా నేను దర్శనంకి వెళ్ళిపోయాము. ఇంకా చాలా భారంగా చెన్నైకి వచ్చాను. అప్పుడు ఐ డిసైడెడ్, ఇమ్మీడియట్గా కాల్ చేసి నేను ఇలా రావాలనుకుంటున్నాను అనేసి అలా వచ్చేసాను. నెక్స్ట్ మినిట్ అలా వచ్చేసాను. అంటే ఎన్నో క్వశ్చన్స్, అరుణాచలంకి వెళ్ళి వచ్చిన తర్వాత అందరూ ఫ్రీ అయిపోయి లైట్ అయ్యి వస్తారు. నేను భారంగా వచ్చాను, ఆపోజిట్ అయింది నాకు. ఐ ఫెల్ లైక్ ఓకే, అది కూడా ఒక కాలింగే. గాడ్ చెప్పాడు. కరెక్ట్. ఐ బిలీవ్ ఇన్ గాడ్. అమ్మని కలిసినప్పుడు ఫస్ట్ ద మూమెంట్ యు మెట్ హర్, వాట్ హ్యాపెండ్? మల్టిపుల్ ఇష్యూస్తో వచ్చాను. రాగానే ఏంటి ఇన్ని ఇష్యూస్ అన్నారా? పైకి బాగానే ఉన్నావు, లోపల నిన్నున్నాయి, లోపల అగ్నిగుండం బద్దలైపోతుంది. నేను ఎన్ని తెలుసా, ఎన్ని మాట్లాడదామని వస్తే ఏమీ మాట్లాడలేకపోయాను, అసలు ఏమీ మాట్లాడలేకపోయాను, అలా ఏడుస్తున్నాను. అప్పుడు అలా అవుతుంటుంది, ఏం కాదు, నాకు అన్నీ తెలుసు అనేసి ద మూమెంట్ నేను ఎంటర్ అవ్వగానే నేను మా హస్బెండ్, నాకొక్కటే కాదు మా హస్బెండ్ కూడా అలా రీడ్ చేసింది, చేశారమ్మ. గ్రేట్నెస్ ఆఫ్ అమ్మ. నాలో ఉన్నవన్నీ చెప్పారు. ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. అమ్మ చెప్తున్నారు కానీ నేను ఇంకా వాదిస్తూ ఉన్నాను. వాదిస్తూ ఉన్నాను, అంటే అవుతుందా ఇదా అదా అని, ఇలా ఇది అలా ఎలా అవుతుంది, ఇది ఎలా అవుతుంది, నాకు ఇలా లేదు, మల్టిపుల్ క్వశ్చన్స్, అంటే ఒక క్వశ్చన్ బ్యాంక్, మల్టిపుల్ క్వశ్చన్స్. అమ్మ అన్నారు, సరే నేను తీసుకోవాలా వద్దా అని చేసి, సరేపో తీసుకుంటా అని చెప్పారు. ఎన్ని క్వశ్చన్స్ అంటే ఆ క్వశ్చన్ కి గ్యాప్ లేదు, నాట్ ఈవెన్ ఒక ఇన్హేల్ బ్రతుకుండేంత గ్యాప్ కూడా లేకుండా నా ముందు క్వశ్చన్ బ్యాంక్ ఉంది. ఐ హ్యావ్ టు ఆన్సర్ దట్. ఆ ఆన్సర్ లేకపోతే షీఈస్ నాట్ సాటిస్ఫైడ్. పోనీ నాకు క్వశ్చన్ ఉందంటే అది ఆవిడకి ఒప్పుకోదు.
ఇది ఈ కండిషన్లో కుదరదు, కానీ చిన్నది. దాంట్లో లిస్ట్ ప్రకారం చూసుకుంటే ఫైబ్రోమైల్జియా అన్నారు, రకరకాలుగా క్వశ్చన్ మార్కులు పెట్టి పంపించారు. ఆవిడ ఫైలే ఇంత పెద్ద సిలబస్ ఉంది. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు గో త్రూ. సో అప్పుడు అన్నాను కదా, షట్ ఆఫ్ యువర్ మైండ్ అన్నారు. యూ షట్ యువర్ మైండ్, వాట్ బాడీ విల్ లెట్ మీ నో, విల్ గో బై దట్. Yes. అలా అని కొంచెం ఫర్మ్గా చెప్పాను, లేకపోతే ఆగితే కదా. నోట్ల మాటలు ఆగవు, కళ్ళలో నీళ్లు ఆగవు, ఆయాసం రిపిటేషన్ అది ఆగట్లేదు, షార్ట్ బ్రెత్స్. అండ్ షీ వాస్ లైక్ సఫోకేటింగ్ అండ్ షీ కాంట్ ఏబుల్ టు స్టాండ్. అయ్యో, కూల పడిపోతే ఎలా ఉంటుంది. హార్డ్లీ 30. అదిగో ఇలా పడిపోతున్నాను, ఇలా అంటే ఎనర్జీ లేకపోయినా వచ్చాను. ఎందుకమ్మా ఆమె అంత సఫర్ అయింది? ఎందుకు 9 years నుంచి వై షీ సఫరింగ్ సో మచ్? ఇంకా అప్పుడెక్కడైందండి, ఇంకా వినండి. ఎందుకంటే ఇప్పుడు థాట్ ప్రాసెస్ చాలా మందికి ఏంటంటే, మనం నేర్చుకుంటున్నప్పుడు కూడా మైండ్కి ఒకంత టైమే ఫోకస్డ్గా ఉంటుందండి. అంటే 20 minutes. మనకి స్కూల్స్లో కూడా చూడండి, పీరియడ్స్ హాఫ్ అన్ అవర్ దాటి పెట్టరు. ఎందుకంటే మన బ్రెయిన్ రిసీవింగ్ కెపాసిటీ అంతే. కరెక్ట్. తర్వాత మనం అసలు ఇలా ఒకటి ఉంటుంది, అంటే ఇలాంటి టెక్నికల్ పార్ట్ ఒకటి ఉంటుంది మైండ్కి, దాన్ని మనం చూడాలి అనే ధ్యాస ఉండదండి. సో ఫిజికల్లీ ఆల్సో షీ వాజ్ లైక్ హెల్ప్లెస్. ఎందుకంటే మజిల్ ఈవెన్ ఏది కోఆర్డినేషన్ లేదు. ఇలాంటి అమ్మాయి 60 ఏళ్ళ ఆవిడ నడిస్తే ఎలా నడుస్తుంది అలా నడిచిందండి. కాలు ఈడ్చుకుంటూ ఇలా ఇలా వణికిపోతూ ఇలా ఇలా షివరింగ్. దట్స్ హౌ షీ కేమ్. షీ ఎంటర్డ్ ఇంటూ మై క్యాబిన్. సో నేను చెప్పిన రిసీవింగ్ మోడ్ సరిగ్గా లేదు. కరెక్ట్. రిసీవ్ కాంది ఏదైనా సరే నాకు అవసరం లేదు. దట్స్ హౌ ఐ యామ్. సో యూ స్విచ్ ఆఫ్ దట్. లెట్స్ సీ వాట్ యువర్ బాడీ బుక్ వాజ్ సేయింగ్. అలా ఖచ్చితంగా కసిరిన తర్వాత, ఫర్మ్గా చెప్పిన తర్వాత, ఇంకా తనకి అదొక షాక్ అనమాట. అంటే ఆ ప్రవాహానికి ఒక షాక్, ఒక జర్క్. ఇది కాదు అనగానే తన సిస్టమ్ అలర్ట్ అవ్వడం మొదలెడుతుంది. ఓకే. ఎందుకంటే మనం పెయిన్ 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 లేకపోతే నాకు ఇది నాకు ఇది నాకు ఇది ఇలా అనుకుంటూ వెళ్తూ ఉంటే అది ఎక్కడ ఆగదండి. దేర్ షుడ్ బి ఏ కౌంటర్ ఫోర్స్ ఫర్ ద బ్రెయిన్. రైట్. అది ఎందుకైనా తెలియాలి అంటే ఆగాలి. ఆగితే కదా. సో కొంచెం ఫర్మ్గా చెప్పిన తర్వాత ఐ థింక్ ఇంకా మళ్ళీ మాట్లాడే అవకాశం నేను ఇవ్వలేదు. ఆ తర్వాత అండర్ మై కండిషన్స్, యువర్ లైఫ్ యూ షుడ్ బి బెటర్, అది కూడా నీ చాయిస్, కాకపోతే నా కండిషన్స్లో నువ్వు ఉండాలి. అలా స్ట్రిక్ట్గా ఫర్మ్గా మాట్లాడిన తర్వాత వి టుక్ హర్. ఎంతకాలం పట్టిందమ్మా తనని ట్రీట్ చేయడానికి? 3 weeks. 3 weeks. సెకండ్ డేలోనే చాలా చేంజ్ తెలిసింది. ఏం జరిగి ఉంటుంది? ఫస్ట్ డే కొద్దిగా పెయిన్స్ వచ్చాయి, హెడేక్ పెయిన్స్, ఫస్ట్ డే ఏం చేశారమ్మా? ఫస్ట్ డే అమ్మ ఏం నేను ఫస్ట్ చేయలేదండి, ఎందుకంటే బాడీ ప్రిపరేషన్ లేదు కదా. అవును. పోనీ ఫస్ట్ డే అంటే మీన్ ఫస్ట్ సెషన్ ఏం జరిగింది? ఫస్ట్ సెషన్ వాళ్ళు పాయింట్స్ ఓపెన్ చేశారు, ఇలా మసాజ్ చేశారు. డ్రైన్ అంతా క్లియర్ చేస్తాం ఫస్ట్. సో చక్రసిద్ధిలో ఒక ప్రాసెస్ ఏంటంటే వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ద లింఫ్ ఫర్ 5 days టు హ్యావ్ ఎ బెటర్ మజిల్. ఓకే. అండ్ టు హ్యావ్ ఏ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ద మజిల్ స్ట్రక్చర్. అండ్ కొంచెం టోన్ అవుతుంది, కొంచెం ఆకలి, కొంచెం నిద్ర, ఇవన్నీ కూడా బాడీ సర్కాడియం రిథమ్ కి అలవాటు చేసేలాగా విల్ పుట్ ద బాడీ 5 days ముందు ప్రిపేర్ చేస్తారు ప్రిపేర్ చేయడం. ఓకే. సో ఈవిడకి అంత టైం ఎక్కడ ఉంటుంది? సో వీళ్ళకంత ఏంటంటే ఈ టైం ఇంత టైమా అనుకుంటారు బయట నుంచి వచ్చిన వాళ్ళు, కాకపోతే బాడీ నీడ్స్ దట్, అదొక రిచువల్ కాబట్టి. సో అది చేస్తుంటే కొంచెం ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నవన్నీ, ఫిజికల్ బ్లాక్స్ ఉన్నవన్నీ ఎలిమినేట్ అవుతూ ఉంటాయి, క్లియర్ అవుతూ ఉంటాయి. ఇట్ ఈస్ లైక్ ఏ బిట్, మనకి చాలా కాలం తర్వాత ఎక్సర్సైజ్ చేస్తే ఆ నెక్స్ట్ డేకి ఎలా ఉంటాయి, అలా ఒక బిట్ సోర్నెస్ తోటి, ఒక కాంబినేషన్ తోటి ఉంటుంది బాడీ. ఆ సెకండ్ డే, థర్డ్ డే ఐ థింక్ ఐ హ్యావ్ సీన్ యూ. థర్డ్ డే విల్ బి లైక్, థర్డ్ డే ఈస్ మై ఫస్ట్ సెషన్ ఫర్ హర్. యా. ఓకే. సో అలా కాదమ్మా అసలు ఏంటి కదా చూద్దాం కదా అని ఎనర్జీని ట్యాప్ చేశాను. Oh, that was when you did the energy session. Yeah, because already her medical reports were said that everything was normal. Yeah, అన్ని ట్రైల్ అయిపోయాయి, అన్ని ట్రైల్ అయిపోయినాయి, అంత ఏమీ అన్ని లేదు. నార్మల్. కానీ ఎందుకు బాడీ అలా అవుతుందో దే డోంట్ నో, అన్లెస్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి బాడీయే చెప్పాలి అది ఎందుకు అలా అవుతుందో. ఆ చెప్పే దగ్గర వాట్ ఇట్ నీడ్స్, వై ఇట్ ఈస్ గెటింగ్ సఫకేటెడ్ దట్ మచ్. సో దాన్ని చూడాలి అంటే వీ హ్యావ్ టు ట్యాప్ ఇన్ టు ద ఎనర్జీ. దట్ ఎనర్జీ విల్ బి లైక్ డీప్ ఎమోషనల్ సైడ్. అంటే మనకి ప్రాణమయ కోశంలో కూడా చాలా లేయర్స్ ఉంటాయి. 1 to 10 అని పెట్టామనుకోండి, ఎక్కడో 10th level వరకు నేను డిగ్ చేయాలి. అంత డిగ్ చేసే దగ్గర బ్లాక్స్ అక్కడ స్టార్ట్ అవుతాయి. ఎంత టైం పట్టిందమ్మా తన సెషన్? 10 minutes అంతే.
టచ్ దగ్గర నుంచి ఇంక 10 మొత్తం minutes you ఇన్ఫర్మేషన్ found out. వచ్చేస్తుంది. What did you find out? నో, తెలియడానికి 10 minutes కూడా అక్కర్లేదండి. Correct. 3rd minute 4th minute. ఎందుకంటే మనం బాడీ టచ్ చేసిన తర్వాత కొన్ని మెమరీస్ తోటి ఇట్ విల్ లాక్. ఆ స్టోరేజ్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా సెల్స్లో ఉంటుందండి. సో దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా, ఇలాంటి వాళ్ళు ఉన్నారా అది చెప్తూ ఉంటుంది. సో ఐ విల్ బి ఆస్కింగ్, ఎందుకంటే అది నాకు తెలియాలి కాబట్టి. ఇంకో గమ్మత్ ఏంటంటే వీళ్ళ DNA కూడా షుడ్ బి అప్రూవ్డ్. అది కూడా వాళ్ళది లేకుండా నేను చేయలేను. సో వాళ్ళ అప్రూవల్ తోటి ఉండాలి. దాంతో పాటు భగవత్ అనుగ్రహం దానికి లింక్ అయ్యి ఉండాలి. యోగం. దాంతో పాటుగా వీళ్ళకి హీల్ అయ్యే ఆ టైం కూడా కనెక్ట్ అయి ఉండాలి. కరెక్ట్. ఆమె యోగ్యం కూడా ఉండాలి. అంటే యోగం ప్రాప్తం కూడా ఉండాలి. సో అలాగా చేసిన తర్వాత కొన్ని నేమ్స్ దగ్గరికి షీ వాజ్ లైక్ బ్లోన్డ్ అవుట్. అవునా? ఎందుకంటే నెవర్ ఎవర్ బాడీ వోంట్ టెల్ లై. Yeah. మనకి మెమరీలో ఉండకపోవచ్చు, ఎందుకంటే మనకి ఉండే థాట్స్ కి, మనకు ఉండే టెన్షన్ కి, స్ట్రెస్ కి వీ కాంట్ రిమెంబర్ ఎవ్రీథింగ్. Right. బట్ బాడీ రిమెంబర్స్ through the emotions. All the memories will be stored in certain areas. బట్ అమ్మ, టెల్ మీ, మీరు ఈ సెషన్ ద్వారా ఏం కనుక్కున్నారు? ఐ డోంట్ వాంట్ టు టెల్ ద నేమ్స్, ఐ డోంట్ వాంట్ టు టెల్ ద రిలేషన్ షీ హ్యాడ్ విత్ హెమ్, నాకు అవేమొద్దు. మీరు కనుక్కున్నది ఏంటి చెప్పండి. She was missing an element of frequency of love. ఓ సార్, దట్ మీన్స్ నో బడీ వర్ లవింగ్ హర్. కాదు. లవ్ అనేది నోబడి లవ్ అది కాదండి. తన పట్ల తనకి ఉండే ఒక బ్యారియర్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, సో దెల్ బి లైక్ ఏ కాంటాక్ట్. లేదు, నాకు ప్రేమ అనేది కనిపిస్తుంది. ప్రేమ అన్నవాడు ఇలా ఉంటారు అని కనిపిస్తుంది. అలాగే మీకు నేను ఇలా కనిపిస్తాను. బట్ మన ఇన్నర్ సెల్ఫ్ కాంట్ బి సీన్ లైక్ దట్. ఇట్ ఈస్ లైక్ మిర్రర్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఫిజికల్ నేచర్, థాట్ ప్రాసెస్, థాట్ బాడీ మిర్రర్ ఎఫెక్ట్ అంతా ఇట్ విల్ బి ద మైండ్. ఓకే. సో మైండ్ అనేది మనకు కనిపించాలి అంటే ఒరిజినల్ గా పుట్టినప్పుడు ఉండే బర్త్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి, డెవలప్మెంటల్ క్వాలిటీస్ అంటే పెరుగుతున్నప్పుడు వాతావరణం అనుకోండి, లేకపోతే ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ లో పెరిగాము, అవి రెండు కనుక సింక్ లో లేకపోతే దెన్ దట్ ఇన్నర్ సెల్ఫ్ ఫ్రీక్వెన్సీ విల్ కమ్ డౌన్. ఓకే. సో ఆ ఇన్నర్ సెల్ఫ్ దాని దగ్గర నుంచి మన ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అంటే టు మై అండర్స్టాండింగ్ she was not having a self love. అదేనా? అంటే she was not liking herself. No, she doesn't know how to love her first. అదే, she doesn't know how to love herself. Exactly. అది ఆ ఫ్రీక్వెన్సీ నేచర్ ఆఫ్ ద బాడీ తెలియాలి అంటే మనకి సరదాగా ఆడుకోవడం, సరదాగా ఇవన్నీ చేస్తాం కదండి. అంటే ఇందాక మీకు చెప్పినట్టు బ్రెయిన్ యాక్టివిటీ ఒకంత మనకి చెప్తూ ఉంటుంది, థాట్ ప్రాసెస్ ఒకటి చెప్తూ ఉంటుంది, ఫిజికల్ నేచర్ ఒకటి చెప్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం చాలా మంది పిల్లల్లో మనకు అంత, ఎందుకంటే స్ట్రెస్ అనేవాడు మనం చిన్నప్పుడు వినలేదు, ఎందుకంటే మన ఫిజికల్లీ వీఆర్ ఫిట్ అండ్ మైండ్ విల్ బి లైక్ ఫోకస్డ్. అంటే మీ మెంటల్ మజిల్, మీ మైండ్ మజిల్, మీ బాడీ ఫిజికల్ మజిల్ షుడ్ బి కోఆర్డినేటింగ్ విత్ ఈచ్ అదర్. ట్రూ. ఆ కోఆర్డినేషన్ లో ఇట్ విల్ బి జనరేటెడ్. అంటే నాకు ఇది కావాలి, నేను ఇది, లేదా నేను ఇలా అనుకుంటున్నాను అనేది తెలుస్తుంది. తన కండిషన్ లో తను ఎలా ఉంటుందో తను మర్చిపోయింది. ఓకే. ఇది ఎప్పుడు 9 years కాదండి, అంతకు ముందు ఎప్పటి నుంచో తనకి తెలియబట్టి 9 years. ఎందుకంటే ఒకంత సఫర్ అయ్యి ఒకంత తారాస్థాయి దాటిన తర్వాత 9 years బ్యాక్ షీ రికగ్నైజ్ దట్ సంథింగ్ వాజ్ ఆడ్ ఇన్ ద బాడీ. అండ్ ఇంకొకటి, దాని తారాస్థాయి దాటిపోతే, భరించలేకపోతే పెయిన్ అనే ఒక దాంతో కనెక్ట్ అవుతుంది. అంతే, అది ఫిజికల్ బాడీ మేనిఫెస్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో వాట్ అబౌట్ ద రూట్ కాజ్ దెన్? సో ఫైండింగ్ ద కాజ్ ఈజ్ లైక్ విత్ ఆల్ ద ఎమోషన్స్ ఓన్లీ ఇట్ విల్ బి కనెక్టెడ్. మైట్ బి అక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నా, ఏ పేర్లున్నా, ఎలా ఉన్నా, ఏ సంఘటనలు ఉన్నా, ఎలాంటి సిచ్యుయేషన్స్ ఉన్నా, బాడీ ఈజ్ సఫరింగ్ త్రూ ద మైండ్. సో ఆ మైండ్కి ఒక హీలింగ్ కావాలి. ఆ హీల్ అనేది బాడీ విల్ బి లెటింగ్ అస్ నో. ఆ మైండే చెప్తుంది, ఇలా అనుకున్నాను కానీ ఇలా జరగలేదు, వాళ్ళ వాళ్ళు ఇలా అన్నారు, దిస్ ఆల్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ టాక్ టు యూ లైక్ అ సెకండ్ పర్సన్ యూ కెన్ సీ. వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ శృతి, ద ఫస్ట్ ఎనర్జీ సెషన్ విత్ అమ్మ? అమేజింగ్. అసలు అంటే ఏం తెలుసుకున్నావు నువ్వు? ఒక బరువు తగ్గినట్టు అనిపించింది. అంటే బాడీ లైట్ అయింది. అండ్ తను ఫస్ట్ ఎనర్జీ సెషన్ స్టార్టింగ్ లోనే, ఓకే నీకు ఎందుకు యాంగ్జైటీ వస్తుంది, టమ్మీ నుంచి ఇక్కడ మీరు కనెక్ట్ చేసి చెప్పారు. లైక్ అంటే ఇలా మాటలే కాదు, ఎవ్రీథింగ్ సైంటిఫిక్ గా చెప్తారు రీజన్. ఐ వాజ్ లైక్, నాకు అన్నిటికీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఎక్కడ క్వశ్చన్స్ కి, కన్సల్టేషన్ లో నన్ను ఓదరగొట్టింది చూడండి. అంతా ఐ మేడ్ ఇన్ ద మైండ్ టు క్లియర్ దట్, బికాస్ ఇట్ ఈస్ నాట్ హర్ టాకింగ్ ఇన్ ఎ కన్ఫ్యూజన్, ఇట్ ఈస్ హర్ స్టేట్ ఆఫ్ సఫరింగ్. So for that she needs it. So your shoulder pain, your leg pain, your sciatica, your other pains, your dizziness, your neck pain, your spondylitis, severe vertigo, massive. She can't like get up from the bed normally.
ఆ మంచం ఆ ఒత్తిగిల్ని పడుకొని లేవాలి అంటే ఫస్ట్ డే నాకు థెరపిస్ట్ డాక్టర్స్ మానిటర్ చేసే వాళ్ళు చెప్తున్నారు, లేవడానికి లిటరలీ షీ టుక్ 8 minutes పడుకొని లేవటానికి. దట్ ఈస్ అ కండిషన్ షీ కేమ్. How did you handle this 9 years? I'm amazed actually. How did you do that? ఆ పిల్లల్ని చూసుకుంటూ మొగుడిని చూసుకుంటూ ఇంట్లో పనులు ఎస్పెషల్లీ అమెరికా లాంటి దేశంలో యూ కాంట్ ఈవెన్ గెట్ హెల్ప్ కదా. దాంతోడు నేను అంత తొందరగా ఎక్స్ప్రెస్ చేయను నా బాధలు, ఎవరికి చెప్పలేను. ఎవరైనా వచ్చి హెల్ప్ అడిగితే చేస్తా కానీ నా అంతకు నేను ఇలా ఓపెన్ అప్ అవ్వలేదు. ఎగ్జాక్ట్లీ, బికాజ్ యూ నెవర్ ఎక్స్పీరియన్స్ సెల్ఫ్ లవ్, యూ నెవర్ లవ్డ్ యువర్ సెల్ఫ్ ఇనఫ్. ఎవరిని అడిగాను ముందు పరిగెడుతున్నాను తను అన్ని పక్కన. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మళ్ళీ అయ్యో నా ప్రాబ్లమ్స్ చెప్పి మళ్ళీ వాళ్ళకి ఎందుకు, మళ్ళీ వాళ్ళతో నన్ను పుష్ చేసుకుంటాను, నేను ఎంతవరకు చేయాలో చేసుకుంటాను అన్నట్టు ఉంటాను. పర్సన్ బట్ షీ మిస్డ్ హర్సెల్ఫ్ సమ్వేర్. అది ఎప్పుడు when she was in teens. ఎక్కడో మిస్ మ్యాచ్ అవుతుంది, బాడీలో తెలుస్తుంది. కానీ ఇప్పుడు నేను డైరెక్ట్ గా సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి ఇవన్నీ తెలియవు. నీకే తెలియదు కదా. నాకే కరెక్ట్. డాక్టర్ కి ప్రాబ్లం చెప్తేనే కదా సొల్యూషన్ చెప్తారు. ఇక్కడ అమ్మ ఏంటంటే ప్రాబ్లమ్ సొల్యూషన్ ఆవిడే చెప్తారు. బికాస్ బాడీ విల్ బి లైక్ ద ఓన్లీ థింగ్ వి హావ్ దట్ రిటన్ అథారిటీ. అది అబద్ధం చెప్పదండి. అండ్ ఇంకొకటి సఫరింగ్ అన్నది కనిపిస్తేనే సఫరింగ్ అంటే ఎలా కుదురుతుందండి? సో అంత సఫరింగ్ నుంచి ఎక్కడ అనిపిస్తుంది, ఆల్మోస్ట్ లైక్ 20 years నుంచి ఉంటున్నది అలా పెట్టుకుని కూర్చున్న బాడీ తోటి ఎక్కడ తనకి దాన్ని అలానే పుష్ చేసింది తప్ప షీ నెవర్ ఎవర్ లెఫ్ట్ దట్ అవుట్. అంటే ఆ పుష్ ఉంటుంది చూడండి, అంత లాగడం చాలా ఓపిక ఉండాలండి. కానీ చాలా గొప్ప విషయం అమ్మా. అంత ఓపిక, రోగాన్ని భరించడానికి కూడా అంత ఓపిక ఉందంటున్నాను. దాని బెటర్మెంట్ లో చూస్తే ఎంత ఎగ్జాక్ట్లీ. ఐ వాస్ జస్ట్ అబౌట్ టు సే దట్. అంటే ఇన్నేళ్లు సఫర్ అయింది కానీ ఎక్కడ కూడా షీ డిడ్ంట్ లూజ్ హోప్ అండ్ షీ డిడ్ంట్ గివ్ అప్. వాట్ మేడ్ యు బి సో స్ట్రాంగ్? ఐ విల్ టెల్ దట్ షీ హ్యాస్ ఎ లాజికల్ మైండ్. ప్రతి దానికి ఇది నేను కాదు, ఇది వై అని క్వశ్చన్ చేసుకుంటుందండి. ఆ క్వశ్చన్ చేసుకునే దగ్గర భయం దాన్ని ఆ వెర్రితలలు వేయదు, ఆగుతుంది అక్కడ. ఓకే, సఫరింగ్ విల్ బి దేర్, షీ డజంట్ నో అబౌట్ దాట్, బట్ స్టిల్ ఆ వై అనే క్వశ్చన్ పెట్టుకుంటుంది ప్రతి దాని దగ్గర. ఇది ఎందుకు అనేది. నేనేమన్నానంటే ఆ వై దగ్గర హౌ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ అన్న నుంచి ఆలోచించు. థింగ్స్ విల్ సెటిల్ ఆన్ దట్ లెవెల్. అండ్ అదేమన్నా లైఫ్ అండి ఇది. కరెక్ట్. అండ్ ఇట్స్ లైక్ లాట్స్ ఆఫ్ థింగ్స్ విల్ బి దేర్. అండ్ ఓ చిన్న కష్టం రాగానే హ్యూమన్ లైఫ్ అలా పడిపోదండి బాడీ. 100% అమ్మాయి. దాన్ని మించి వెళ్తున్నప్పుడు అర్థం కావట్లేదు అన్నదానికి మనకి ఇది ఇంతే, నువ్వు ఇలానే ఉండాలి అని అలా కాదండి. ఇట్ హ్యాస్ ఎన్ ఆన్సర్, ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్. అండ్ ఈవిడేంటంటే తనకి ఆన్సర్ తెలిసే తప్ప తను వినదండి. ఆ టైపు లాజికల్ అనాలిసిస్ ఉండాలి. ఎవ్రీథింగ్ ఐ ఆన్సర్డ్ ఆన్ ఫస్ట్ టచ్. అంతే, దాంతో సరెండర్ అయిపోయింది. ఇంకా షీ హ్యాస్ టు. ఎందుకంటే తన లైఫ్ లో జరిగేవి నాకేం తెలియదు కదా. అంటే ఇప్పుడు అనేదాన్ని నేను, నా మైండ్ లో ఏం జరుగుతుందో దేవుడు తప్పితే ఎవరికీ తెలియదు. అది అమ్మకి తెలుసు. మొత్తం ఇలా స్కాన్ అంటే మన మైండ్ లో మనం చెప్పనివి కూడా చెప్పలేనివి ఒకసారి మనకే తెలియనివి. ఒకసారి మనకి ఎట్లా తెలుసా, మనం మర్చిపోతాం. అవును, ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన ఒక 2-3 ఇన్సిడెంట్స్ ట్రామాటిక్ కూడా ఎయిదర్ వి ఫర్గెట్ ఆర్ వి డోంట్ ఈవెన్ వాంట్ టు రిమెంబర్. అంటే అమ్మ అసలు దాని జోలికి కూడా వెళ్ళకూడదు అన్న ఒక భయంతో బతుకుతుంటాం. బికాస్ ఎవ్రీబడి గోస్ త్రూ దట్ ఫేజ్. అందుకే 1 to 1 నాతో ఇంకెవరైనా ఒకళ్ళు ఉంటున్నప్పుడు, నేను ఇంకెవరితోటైనా ఉంటున్నప్పుడు అనే ఒక 3 levels లో మిమ్మల్ని మీరు పెట్టుకుంటే ఈ ఫిల్ట్రేషన్స్ అన్ని తగ్గిపోతాయండి. సూపర్. నౌ యు టెల్ మీ శృతి, వాట్ హ్యాస్ చేంజ్డ్ ఆఫ్టర్ దట్? అంటే ఫిజికల్గా, ఇమోషనల్గా, మెంటల్గా, టోటల్గా, అంటే మైండ్, బాడీ, స్పిరిచువల్ లెవెల్ అంటాం కదా, ఆ లెవెల్లో వాట్ హ్యాస్ చేంజ్డ్ ఇన్ యూ? నాకు ఎలా అంటే ఇప్పుడు నాలో నేను ఎక్కువ మాట్లాడుకునేదాన్ని, చెప్పేవాళ్ళు, సెల్ఫ్ టాక్ చాలా ఎక్కువ ఉండేది, అది తగ్గింది. సో దిస్ ఓవర్ థింకింగ్, ఓవర్ అనాలిసిస్, ఓవర్ ఫియర్, సూపర్లేటివ్ డిగ్రీ, ఓవరెస్ట్. సో వాట్ ఆర్ యు డూయింగ్ ఫర్ దట్? నేను ఏం చేయలేదు. ఆ సెషన్స్ తర్వాత నా ట్రీట్మెంట్ అయిపోయింది. చెప్పాలంటే సెకండ్ డేకే ఐ సీ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. షోల్డర్లో కొద్దిగా ఉన్నింది. లాస్ట్ 5 days అడుగుతూ ఉన్నాను, ఎందుకు ఇంకా ఇక్కడ ఉంది అనేసి. అంటే నాకు తెలుసు, అన్నీ తెలిసిపోతుంటాయి, నేనేం చెప్పకపోయినా అక్కడ తెలుస్తుంటాయి. అరుణ గారిని పంపించి 2 సార్లు అని ఇచ్చేశారు. నువ్వు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత
నీకు అస్సలు ఏం అన్ని క్లోజ్ అయిపోతే ఏం పైన టచ్ నాకు రాలేదు అది. Super. But tell me, Shruti, the entire problems with related to physical and the blocks that you have in your mind, మైండ్ ఇవన్నీ చక్రసిద్ధిలో ట్రీట్మెంట్ జరిగిన ఒక 2-3 డేస్కే మొత్తం ఆగిపోయినాయా, లేకపోతే గ్రాడ్యువల్గా యూఆర్ ఇవాల్వింగ్? హౌ ఇస్ ఇట్? హౌ డిడ్ దట్ హ్యాపెన్? ఫిజికల్గా అయితే అసలు నాకు చాలా తొందరగా నాకు తేడా తెలిసింది. ఒక 3-4 డేస్లో ఎక్కడా కూడా డిఫరెన్స్ లేదు అన్నది, తేడా తెలియట్లేదు, ఇంత సఫరింగ్ 9 years తను నోటీస్ చేసింది అన్నది సెకండ్ డేలో అంత ఎలా తెలిసింది? అదే అంటే దీంట్లో ఒక మార్మికమైన పద్ధతి ఉంటుంది శరీరంలో. అండ్ మనము ప్రదక్షిణాలు చేస్తూ కుడివైపున తిరుగుతాం అవును కదండి, అలాగే మన ఎనర్జీ ఫ్లో కూడా దెర్ ఇస్ ఎ ప్యాటర్న్. అలా తిరగకుండా అపసవ్యంగా నెగిటివ్గా ఎదర్ బ్లాక్ వల్ల కానీ లేకపోతే డ్రిఫ్టెడ్ అవే వెళ్తున్నప్పుడు కానీ అలా జరుగుతున్నప్పుడు యూ కాంట్ ఫైండ్ రిలీఫ్. ఓకే. సో తన దాంట్లో అపసవ్యంగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ అపసవ్యంగా తిరిగిన ఎనర్జీని సవ్యంగా ఫ్రమ్ ద హార్ట్ టు ద నేవెల్ ఉండే దగ్గర నాడీ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో అవి యాక్టివేట్ చేయడం ద్వారా, అంతే కదండి, ఏదైనా తిన్నగా తిప్పామనుకోండి అంతే అది జరిగింది. అది మీకే వచ్చు, ఇంకెవరికి రాదు. No, that is like a ఇదే training ప్రాబ్లం part. ఇక్కడ. అది నిజం. మాకు వస్తే బాగుండు, అది ఒకటి మాకు రాదు. ఉంటుంది అని తెలియలేదు. రావడానికి అది ఏమన్నా లోపల ఏమన్నా తయారు చేసేది అనుకుంటున్నారా ఏంటి? అందుకే దీనికి అందుకే ప్రాక్టీసెస్ వేర్ ఇవాల్వ్డ్, దాన్ని చెయ్యాలి. అండ్ సో అమ్మ, యూ డోంట్ నో అమ్మ ద కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూర్ బ్రింగింగ్ టు ఎవ్రీబడీస్ లైవ్స్. అంటే ఒక కైండ్ ఆఫ్ సారో, ట్రబుల్, హారబుల్ స్టేట్ లో ఉన్న ఎంతో మందికి విత్ ఇన్ అ మినిట్, అంటే ఇట్ ఈస్ లైక్ అన్యూజువల్, అంటే దే వోంట్ ఈవెన్ బిలీవ్, అరే హౌ డిడ్ దిస్ హ్యాపెన్ అని అనుకునే ఒక కనెక్ట్ అయిన వాళ్ళకి తీసుకొస్తున్నారు చూడండి. ఎవరైనా సరే కనెక్ట్ అయ్యారా, దెర్ విల్ బి అనదర్ లెవెల్ అండి. ఎనీథింగ్ అంటే ఇప్పుడు నాకు నేను కనెక్ట్ అవ్వాలి ఫస్ట్. అలా ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ కనెక్షన్ అర్థమైనప్పుడు ప్రపంచం అర్థమవుతుంది, కష్టం అర్థమవుతుంది, సుఖం అర్థమవుతుంది, ఎలా వెళ్ళాలని ఒక మార్గం తెలియడం అర్థమవుతుంది. ఇదంతా సెల్ఫ్ కనెక్షన్. నేను నాతో ఎలా ఉన్నానది ఫస్ట్ ప్రయారిటీ. ఇప్పుడు మనకి ప్లేన్లలో ఎక్కిన తర్వాత కూడా మాస్క్ కూడా ముందు మీరు చూసుకున్న తర్వాత పక్క వాళ్ళకి పెట్టండి అంటారండి. ఏం మరి లైఫ్ లో అది కాదా? యూ షుడ్ హ్యావ్, యూ షుడ్ లెర్న్ హౌ టు లైక్ షో గ్రాటిట్యూడ్ టువర్డ్స్ yourself and your loved ones. Wonderful. అది మనం చేస్తేనే కదండి మనకు వస్తుంది. మనం ఏది చేస్తామో అది మనం ఇవ్వగలుగుతాం, అది అబైడెంట్ గా మనకి యూనివర్స్ ఇస్తుంది. సో శృతి, ఇప్పుడు ఒక హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్ స్టేట్ లో ఉన్నావు కదా ఇప్పుడు నువ్వు. ఏంటి, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? ఏమనుకుంటున్నావు ఇప్పుడు? నీ పర్పస్, నీకు లైఫ్ లో ఒక పర్పస్ ఉంటుంది అనిపిస్తుంది, నేను ఏదో చేయాలనిపిస్తుంది, ఐ షుడ్ రియల్లీ గెట్ టు ద నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఐఎమ్ వెయిటింగ్. నేను అన్ని మాట్లాడుకున్నాను, అమ్మ దగ్గర నుంచి నాకు సిగ్నల్ రావాలి. ఐ విల్ వెయిట్. ఇప్పుడు మాట్లాడుకుంది చెప్పనండి, ఇప్పుడు మాట్లాడేంటో అంటే నా ఓవరాల్ గా కాదండి, నేను చెప్తాను. ఈవిడ ఇంకా చిన్నపిల్లలు, ఈ పిల్లలు తొందరగా పెద్ద అయిపోయి 1 year అయితే అయిపోవాలా? 1 year కూడా కాదు, 1 day లో అయిపోగానే అంటే రెస్పాన్సిబిలిటీస్ నాకు పర్వాలేదు అనుకున్నప్పుడు తను యుఎస్ లో ఉంటారండి. సో దిస్ ఇస్ నాట్ మై ప్లేస్, ఐ హావ్ టు బి దేర్. చూడండి, ఇది అంతేగా లేదు, ఫర్ లైఫ్ టైం 3 రోజులకు ఒక్కసారి ఇలాంటి థాట్ ఉంటుంది. మీ ఆయన, మీ పిల్లల సంగతి ఏంటి? మా ఆయన, వీళ్ళ హస్బెండ్ ఆయన కూడా వస్తాడా నీతో? పాపం పాపం బట్ట పోన్లే, ఒకసారి పాపం అంది. పాపం ఆయన నేననే కాదు, ఎవరు సఫర్ అయినా చూడలేరు. అందుకనే ఒక కష్టం వస్తోంది అనగానే మనం కష్టం గురించి ఇంత మాట్లాడుకుంటున్నాం కదా. ఎందుకు వస్తుందండి కష్టం? భగవంతుడు హీ విల్ షో లైక్ ఎ టెస్ట్ వెదర్ దే విల్ పాస్ దిస్ ఆర్ నాట్. ఇది పాస్ అయితే నెక్స్ట్ ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది, దాంట్లోకి పెట్టడానికి మనం వీ హ్యావ్ టు గెట్ త్రూ దిస్. అలా అనుకున్నాం అనుకోండి, రోగం రావడం అనే అంత అదృష్టం రెండోది ఉండదు. 100%. చాలా మంది ఆన్ ద బ్రైటర్ సైడ్ నేనేం చూస్తున్నానంటే, శృతి కేసులో 9 years ఆఫ్ కోర్స్ ఫిజికల్గా, ఎమోషనల్గా సఫర్ అయింది, బట్ తనకు హస్బెండ్ చూడండి ఎంత స్ట్రాంగ్ సపోర్ట్. ఇఫ్ హీ వుడెంట్ హ్యావ్ బీన్ దట్, తన ఈ పాట క్రిపుల్ అయిపోయేది. ఏదైనా కాదండి, ఎన్నిసార్లు ఎమర్జెన్సీ పట్టికోకైతే పడిపోవడమేనండి పాపం.
2 months బేబీని తీసుకొని ఎమర్జెన్సీలోకి వెళ్తే ఈయన బాబు ఉన్నారు, నేను రాలేను బయటికి, చాలా మిల్క్ ఎలా ఇవ్వాలి, ఫీడ్ ఇవ్వాలి, రైట్, మెడికేషన్ వేసుకోకూడదు, నరకంగా బెడ్ పడుకోవాలంటే భయం, లెయ్యాలంటే భయం, ఒకరికి చెప్పుకోలేదు, చెప్పినా నన్ను అర్థం అంతెందుకురా తల్లి, నీకు చేసుకోలేదు. గుర్తుందా బెడ్ లో అటు ఇటు టర్న్ అయితే ఒక పక్క పడుకోవాలి, రెండో పక్క Exactly. పడుకుంటే తల విసిరేస్తుంది. కొట్టేస్తుంది. అవును, కరెక్ట్. ఇటు తిరగలేను, భయం. బట్ యు నెవర్ హ్యాడ్ ఎనీ హెల్ప్. అంటే యువర్ పేరెంట్స్, యువర్ ఇన్ లాస్, యువర్ హూఎవర్ అక్కడ వీళ్ళు US లో కాలిఫోర్నియా ఉన్నారు ఫ్రెండ్స్. పాపం ఫ్రెండ్స్ అంటే అక్కడ అంటే వాళ్ళు చెయ్యరు అని కాదు, అందరికి వాళ్ళ వాళ్ళ ఇష్యూస్ ఉన్నాయి, రైట్. అలా కన్నా కూడా నేను చెప్పనండి, ఈవిడ చాలా She sensitive. doesn't ask. ఎవరైనా ఈవిడ చేయాలి తప్ప ఎవరి చేత ఒకటి తీసుకోవడానికి ఈవిడ మనకు ఎథిక్స్ ఉంటాయి ఇక్కడ, మనకు ఎథిక్ లైబ్రరీ అదే, ఆ అదే, క్వశ్చన్ బ్యాంక్ లో. అదే అదే. నేను ఇలా ఉందాం అనుకున్నాను కానీ ఇలా ఎందుకు ఉంటున్నాను, ఇలా ఒక క్వశ్చన్ కూడా ఉంటుందండి దాంట్లో. అన్ని చెప్తున్నారు. Can you please change for good now? What are you planning to do? Now I am asking you. తెలియదు, ఏం తెలియదు, See, వెయిట్ చేస్తున్నా. I'm not telling you to stop helping people. You help, but I think you should also seek help. And it's high time that you should change your ways. That's what I చాలా feel. చేంజ్ అయిపోయిందండి. మొన్న రాదు వచ్చింది అడగడం. మొన్న నన్ను ఇప్పుడు ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు వాళ్ళ హస్బెండ్ దానికి నన్ను కలవాలి అందుకని తన కన్సల్టేషన్ ఫామ్ తీసుకుని ఏదేదో రాసిందండి. ఒక లోపల రావడం నేను చెప్తాను వినండి. అట్లన్నా నేను మీట్ అవ్వచ్చు. అమ్మో, తెలుగు శృతి బాగా. అసలు ఈ పిల్లకి అసలు కన్సల్టేషన్ అవసరం లా, ఇచ్చేసేయండి వెనక్కి అని చెప్పాను. నేను నిజం చెప్పనా, నాకు తెలుసు. నేను మా హస్బెండ్కి కూడా చెప్పాను, అన్నీ చేసిన మరి ఇవి ఒక్కటి నా ద్వారానే అవుతాయి అనుకున్న కొన్ని ఇష్యూస్ నాకు తెలుసు. అవి నేనే చెయ్యాలి, అయినో నేను ఎక్కడైతే పాస్ చేస్తే మీరు అన్నట్టు నాకు హెల్ప్ చేస్తారని కూడా తెలుసు. నేను మా హస్బెండ్ చాలా ఇన్ని చేసిన, అమ్మ నాకు ఎందుకు కొన్నిటికి ఎందుకు నీ బ్రెయిన్ ఎందుకు సెట్ చేయట్లేదు? అదే అంటే బ్రెయిన్ సెట్, బ్రెయిన్ బ్రెయిన్ ప్రాబ్లం కాదు, ఫిజికల్ ఇష్యూస్ కాదు, తను ఏదైనా బ్రెయిన్ అంటే నా మీనింగ్ మైండ్. నీ మైండ్ ఎందుకు సెట్ చేయట్లేదు? షీ ఇస్ నౌ యాక్టివ్, షీ వాంట్స్ టు డు సంథింగ్ బట్ నథింగ్ వాస్ కమింగ్ అప్. వాట్ ఇస్ ఇట్? వాట్ ఈస్ ఇట్? ఇక్కడ దానికి మొన్న కన్సల్టేషన్కి వచ్చిందండి, తీసుకు వెనకాల వెళ్ళమ్మా అని చెప్పా. మామూలు దొరకలేదు. ఇప్పుడు నేను వెళ్ళి నేను సింధు అమ్మ దగ్గరికి వెళ్తాను, ఇప్పుడు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చిందా లేదా? తెలివిగా నేను కన్సల్టేషన్ అన్ని రాసేసి ఆ ఫ్రంట్ ఆఫీస్ లో కూడా కొట్లాడి, లేదు లేదు మాట్లాడినాను, పంపించండి ఇన్ దట్ వే నేను డైరెక్ట్ గా మాట్లాడగలుగుతాను. ఏదో ఇలా ఏదో వచ్చేసాను, యూనో ఆయన ఆపుతున్నారు, లేదు మాట్లాడేసి పంపించు అన్నారు. ఇచ్చి మా హస్బెండ్కి వచ్చి ఇలాంటివి చెయ్యను, ఇలా నాకు తెలుసు కొన్ని, అమ్మ నా ద్వారా నా అంతకు నేనే చేయాలి. ఇది కూడా కనుక్కుంది తను. నాకు తెలుసు, మా హస్బెండ్ Good job. చెప్తున్నాను, ఈ 4 months కూడా నేను చెప్తున్నాను, ఇవన్నీ చేసిన అమ్మ నాకు ఇక్కడ నాకు తెలుసు, దీనికి కూడా ఒక టైం వస్తుంది, కానీ లోపల ఒకటి ఉండదు చూడు, అర్జెంటుగా తెలిసేసుకోవాలి, ఆ తుత్తర ఎక్కువ చాలా. నీకు ఒక సంగతి తెలవాలి, చెప్తా నేను ఎక్స్పీరియన్స్. ఇక్కడ 2 years అమ్మతో ట్రావెల్ చేశా కదా, అమ్మ నోస్ వెన్ టు డూ వాట్. అంటే యూ రియలీ షుడ్ రిక్వైర్. మేము ఎప్పుడు మాట్లాడుతున్నాం తెలుసా, ఈవిడికి నేను మెసేజ్ చేయలేదని ఒక 2 weeks 1 week ఆయన అప్పుడు కూడా మెసేజ్ పెడతా, అమ్మ ప్లీజ్ అమ్మ 4 weeks అవుతుంది, రాత్రి 1 గంటకి. అప్పుడు నువ్వు అంటే రెగ్యులర్ గా మాట్లాడి ఇలా చేయడం అలవాటు కదా, ఆ మిస్ అయితే ఈవిడ దానికి రకరకాలుగా ఈవిడ అన్వయించుకుని, అంత సీన్ అక్కడ లేదమ్మా, యూ కమ్ హియర్, నీకు అర్థం అవుతుంది, మిస్సింగ్ ఏమీ లేదు, వీ హ్యావ్ ఎన్ ఐ ఆన్ యూ, అలా చూడు. లేకపోతే నేను ఆ టైంలో మెసేజ్ పెడతానండి ఎప్పుడన్నా. నేను 12:45 పెట్టాను, ఎందుకు తెలుసా? మధ్యాహ్నం కాదు, అర్ధరాత్రి. ఐ వాస్ ష్యూర్ దట్ షీ వోంట్ సీ ద ఫోన్, బికాస్ నిద్రపోతారు కదా, పొద్దున్న చూసుకుంటారు, కానీ ముందు నా యాగని చెప్పేసుకోవాలి కదా అనేసి చెప్పేశా. ఆవిడ 5 నిమిషాల్లో మెసేజ్, అమ్మా గాడ్ అనుకున్నాను. నేను ఇన్ని క్వశ్చన్స్ తో we are all like lovable human beings and yes and you know what, see we are in a great place. ఎందుకు అంటే it is very very important that we need mentors like amma. అంటే మోర్ దెన్ ఎనీథింగ్. అంటే ఇప్పుడు ఆవిడ ఏమి మనకు రోజు ట్రీట్మెంట్లు చేసేసి ఏవో ఎనర్జీ సెషన్లు అవి ఏం చేయక్కర్లే. ఇట్ ఈస్ జస్ట్ ద కైండ్ ఆఫ్ వర్డ్స్ దట్ షీ యూజెస్, ద వే షీ టాక్స్, దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ మోటివేషన్. అంటే మనం సెల్ఫ్ కేర్ మనం తీసుకోగలం, యు ఆర్ కేపబుల్ ఇనఫ్, యూ కెన్ హ్యాండిల్ అన్ని టు గివ్ దట్. కండిషన్స్ ఉంటాయండి, మనం చేసేది కూడా మనం అవతల చెయ్యాలి. మరి అదే అంటున్నాను, అది దట్స్ వాట్ అమ్మ డస్. అంటే షీ మేక్స్ us empowered. కరెక్ట్. యూ హ్యావ్ టు ఎంపవర్ యువర్ సెల్ఫ్ అన్న ఒక సిగ్నల్ పంపిస్తారు అమ్మ. మనకి డిపెండెన్సీ వస్తుంది, మీరు అన్ని నా మీద అనేసరికి తెలిసిపోతుంది.
కరెక్ట్, వెరీ ట్రూ. డిపెండెన్సీ వస్తుంది అన్న టైంలో నీకు అసలు నాకు ఎలా అంటే ఏంటి అన్ని ప్రాబ్లమ్స్కి విత్ లాజిక్. ఇట్స్ నాట్ దట్ మళ్ళీ ఓన్లీ మెడిసిన్ కాదు, గాడ్కి కనెక్ట్ అయ్యి కూడా షీ విల్. నో మెడిసిన్ అన్నది షీ డజంట్ యూజ్ ఓన్లీ అట్ ఆల్, జీరో. ఆవిడ అంతా ఇట్ ఈస్ ఆల్ at a very very soul level. And you have to connect with your body, you have to connect to your inner self, you have to listen to what your body is saying, you should just follow whatever it says anna aa level ki vellipotundi. And that's the beauty and the beauty and manaki adi it's a simple thing. That's the beauty. It's only thing is we don't realize. నేను ఒక పని చెప్పానండి ఇవి ఎండ్ చేసిరా అని, చేయలా. ఓకే, ఆవిడ అనుకుంది నేను చేసేసి ఉంటాను, ఏదో 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 చెప్పేద్దాం అనుకుంది, అడ్డంగా దొరికింది. మీరు కనుక్కుంటారు కదా, అది కూడా భయం ఉంది. కనుక్కుంటారు, చెప్పలేను, టైం అయిపోయింది, సెషన్కి వచ్చేసాను, ఇంకొక అర్ధగంట నేను గుర్తుపెట్టుకొని చేసి ఉండాల్సిందే. తెలుసు అన్ని, నాకు అబద్ధము చెప్పలేము, ఎందుకంటే అన్నీ తెలిసిపోతాయి. నీకు చేసినా చేయకపోయినా నీకు అలా ఉన్నప్పుడు నీకు అన్నీ తెలిసిపోతాయి. దొరికేసిన, అడ్డంగా దొరికేసిన. సారీ, ఐ షుడ్ నాట్ యూస్. సో ఇంకా ఎట్లను అతను తెలుసు, చేసి రాపు, నోరు మూసుకొని చేసుకొని వచ్చేసిన చచ్చినట్టు. ఎవరి కోసం చేస్తావు? అది చేస్తేనే సెషన్ కంటిన్యూ చేస్తాను అని చెప్పి, నాకేం అర్జెన్సీ లేదు, అవసరమే లేదు. ఫస్ట్ థింగ్ అదే కదా, యూ హ్యావ్ టు ఎంపవర్ యువర్ సెల్ఫ్. నేను ఆ పని చేయకుండా ఉండడానికి కూడా చాలా మీతో డిబేట్ చేశాను. ఈవిడ డిబేట్ అంటే ఏమిటి అలానే, నా వల్ల కాదు, నేను చేయనండి, నా వల్ల కాదు, చెప్పకండి అన్ని చేస్తాను అని. మీరు ఏదైనా చెప్పండి నేను చేస్తాను, అది మాత్రం నేను చేయనండి. నువ్వు ఏ చేయకపోయినా పర్లేదు ఒకటి చేస్తున్నా అని చెప్పి అంతే ఎత్తిన కూర్చుంటే. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏముందంటే మనకు కూడా ఫీల్, ఒక్కొక్కసారి గుండెల్లో భారంగా ఉంటుందండి, తెలియకుండా ఒక ఫీల్ బరువుగా అనిపిస్తుంది, ఏంటో ఆందోళన తెలియదు. అది బయటికి రావాలి అంటే దాన్ని ఎలా కొట్టాలి అంతే కొట్టాలండి. కరెక్ట్. అది మనం హెసిటేట్ చేస్తాం, దాన్ని అడ్రస్ చేయము డైరెక్ట్గా, ఫేస్ టు ఫేస్ అడ్రస్ చేసి అక్కడ మనకి బాగుందంటే మన సిస్టమ్ ఫ్రీ అయిపోతుంది ముందు. దేర్ కమ్స్ ద పాయింట్, ఎనర్జీ ఫ్లో కూడా ఈజీ ఉంటుందండి. అప్పుడు ఇంతకన్నా ఇంకా వర్స్ట్ అవ్వదు కదా అనుకునే లెవెల్లో ఒక పిచ్చ ధైర్యం వస్తుంది. చూసావా శృతి, 20 years గా ఉన్న ఒక ఎనర్జీ బ్లాక్ నేను ఎంత టార్చర్ పెట్టింది. అండ్ టుడే వెన్ ఇట్ ఈస్ రిలీజ్డ్ దట్ బ్లాక్, థ్యాంక్స్ టు అమ్మ, యూ సచ్ అ హ్యాపీ పొజిషన్ చాలా. అంటే అండ్ దిస్ ఇస్ రియల్లీ రిక్వైర్డ్. కానీ నేను చెప్పను, అది కూడా ఇబ్బంది. ఇప్పుడు ఏదో చేసేయాలనుకుంటుంది కదా, అది ఇప్పుడు చేసేదాకా స్థిమితం ఉండదు, ఆవిడికి ఉండదు, వాళ్ళ ఆయనకి ఉండదు, ఎవరికి కర్మకాల ఆలోచనలో. ఈ టెలిపోటేషన్ ఒకటి ఉంటాయి కదా, టెలికాన్సెస్, ఆ విద్యలు తెలుసు కాబట్టి ఉండనీయదు, మనల్ని కూడా ఉండనీయదు. కరెక్ట్. కానీ గట్టిగా కొంచెం ఆగు, ఇది కాదంటే ఇంకా చాయిస్ లేదు, చచ్చినట్టు ఆగాలి కాబట్టి ఆగుతుంది. దట్స్ ఓకే శృతి, ఐ టెల్ యూ సంథింగ్, దానికి కూడా టైం వస్తుంది. అండ్ ద టైం కమ్స్, ఏదో అంటారు కదా హిందీలో, జబ్ భగవాన్ దేతా హై థప్పడ్ ఫాడ్ కే దేతా హై, అట్లా నీకు వస్తుంది ఆ టైము, వెన్ యూ ఆర్ రియల్లీ రిక్వైర్డ్ అండ్ నీడెడ్ అండ్ వెన్ యూ విల్ ఫైండ్ యువర్ ఓన్ పర్పస్ ఫర్ లైఫ్. అది కూడా తెలుసు ఆవిడకి, దట్స్ వాట్, వేదము తెలుసు, వేదాంతము తెలుసు, దాంట్లో ఏమడకపోవడమే తెలియ. అట్లా సింపుల్ రూల్స్ అండి, అంతే. అవి వాటికి అంటే మనకి కొంచెం ఓపిక ఉండాలి, అండ్ అర్థం చేసుకోవడానికి అబ్జర్వ్ చేయాలి. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ సకింగ్ అప్ ఎవ్రీథింగ్, అండ్ ఇట్ ఈస్ లైక్ ఎ రిచువల్ బేస్డ్. సూపర్. సో లైఫ్ అనేది ఇట్ ఈస్ స్పిరిచువల్ రిచువల్, దాంతో కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సీ ద మ్యాజిక్ ఆఫ్ లైఫ్. Wonderful, Shruti. It was nice talking to you. Thank you so much. Wish you good luck and more power to you. అండ్ ఇంకా ఇలాగే ఉండు మంచిగా. అండ్ ఇంకోటి, ఇంటర్వ్యూ కాన్ఫిడెంట్ గా ఇంటర్వ్యూ కూడా మాట్లాడలేను, ఎందుకంటే తనకి ఎప్పుడు మాట్లాడాలి, ఎంత మాట్లాడింది ఇప్పుడు అది చూడండి. అదే మరి మనకి ఇవి కూడా, అది కూడా భయలేదా నాతో? అంటే నేను ఒక్క మాట మాట్లాడితే చిన్నప్పటి నుంచి మిస్అండర్స్టాండ్ చేసుకున్న వాళ్ళే ఎక్కువ. ఇప్పుడు మేము చాలా అండర్స్టాండ్ చేసుకున్నాం. అంటే ఆ భయం అది మిస్అండర్స్టాండ్ కాదు, నీకు తొందర ఎక్కువ, అవతల వాళ్ళకి గ్యాప్ ఇవ్వను, అది ప్రాబ్లం. దాని థాట్ ఒక్కటే కాదు కదండి, అవతల వాళ్ళు ఏ నేచర్ లో వాళ్ళ రిసీవింగ్ మోడ్ ఎలా ఉందో కూడా చూడాలి కదా, మన అవతల వాళ్ళకి అవకాశం ఇవ్వంగా. కరెక్ట్, అది చాలా కరెక్ట్. ఇప్పుడు నేను అవతల వాళ్ళది కూడా కరెక్ట్ అంటే చాలా కామ్ అయ్యాను, స్లో అయ్యాను అంటే అవతల వాళ్ళు కూడా గుర్తిస్తోంది, గుర్తిస్తున్నా. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ గుడ్. అంటే
ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను అందరితో మాట్లాడడం మానేశాను. అంటే ఇప్పుడు నా ప్రాబ్లమ్స్ చెప్పుకొని అంటే తప్పించుకుంటూ తిరుగుతుంది. Yes. షీ వోంట్ అడ్రస్. Escape అంటే ఇలా mechanism. ఫ్లైట్ టు ఫ్రీజ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. కనిపించకుండా బతికాను. అలా ఉన్నాను. అంటే ఏం మాట్లాడితే ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ ఏం చెప్పను, ఇవన్నీ ఎందుకు లేదు, ముందు ఇప్పుడు నాకే ఇన్ని ఉన్నాయి, అంటే ఎమర్జెన్సీలకు పరిగెత్తాలి. అంటే ఐ వాస్ లైక్ కుకింగ్ స్టోరీస్ లాగా ఉండే వాతావరణంలో ఇవ్వలేదండి. అండ్ ఇంకోటి ఏంటంటే లౌక్యం తెలియదు పిల్లకి, స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతుంది. అవతల వాళ్ళకి కూడా అలాగా ఎలా ఉంటారు. అబద్ధం ఆడేసిన దొరికేస్తా. అది No, ఇంకో face. పెద్ద ప్రాబ్లం. ఏ ఎమోషన్ కూడా మీకు ఎమోషన్ నవ్వు ఎలా ఉంటుంది లోపల అంటే ఈ ముఖం చూస్తే అర్థమవుతుంది. బాధ ఎలా ఉంటుంది తను చూస్తే అర్థమవుతుంది. అన్ని One way it is good, Shruti. పిల్లలు You కూడా are very cooperate అంటే చేశారు. filterless girl. It's very good one way. చాలా Another way, there are certain things that you should నేను take ఇంప్రూవ్ charge. అవ్వాలి. చాలా నాకు తెలుసు ఇట్స్ ప్రాక్టీస్ అండి అంతే. చేస్తారు. నేను వెనకలికి వెళ్ళిపోయినా కూడా వెళ్ళనియ్యరు. నాకు తెలుసు. నేను చెప్పా కదా ఇప్పుడు కన్సల్టేషన్కి ఇట్లా చేసి నా పాపం నేను వెళ్తా నా అప్లికేషన్ ఇవ్వండి ముందు. అదో టార్చర్ మాకు అక్కడ. మాట్లాడినా మాట్లాడినా ఇవి చేయరండి చేస్తారు. అంటే నాకు ఎంత ఈగర్ అంటే నేను ఎట్లైనా కలవాలి. వెళ్ళేటప్పుడు కూడా నేను ఎట్లైనా కలవాలి అనేసి నాకు తెలుసు. కొన్ని నాకే ఇస్తారు, నా అంతకు నానే డిపెండెన్సీ వస్తుంది అనగానే తగ్గించేస్తారు. తెలుసు ఆవిడకి అన్ని తెలుసు బేసికల్ గా. అంటే తన లైఫ్ లో తను ఉండాలండి. అంతే ఎక్కడైనా నీడ్ అయితే నేను అంతే, తప్ప. అంతే, ఇట్స్ నాట్ అబౌట్ మీ రైట్. తనే కదండి ఎవరైనా సరే. కరెక్ట్ శృతి. అండ్ ఇంకొకటి Very true. తనకున్నంత స్ట్రెంగ్త్ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే కొంచెం హై లెవెల్ ఫ్రీక్వెన్సీ, ఆ ఫ్రీక్వెన్సీని అంత స్పీడ్ వెళ్ళగలదు. వెళ్ళడానికి కావాల్సిన స్థాన పట్టాలి. తుప్పట్టిన నైఫ్ లాగండి, దానికి కొంచెం షార్పెన్ చేయాలి. ఆ షార్పెన్ చేసే దగ్గర కొంచెం కష్టం నిలబడాలి. ఆ పర్పస్ ఇప్పుడు తెలియదు తనకి. విత్ ఇన్ వెరీ వెరీ నియర్ యూ సీ దట్. కానీ నీకు అంత ఆగాలి కదా. ఆగుతావులే, ఆగుతావు. ఆగాలి, నీకు చాయిస్ లేదు. అంటే అందరినీ పుష్ చేస్తున్నా, మా పాపని బాబుని వాళ్ళని అందరినీ ట్యూన్ చేసేస్తున్నా. నేను చెప్పనమ్మా ఒక జీవిత సత్యం. సముద్రం అలలు ఎగిసి పడుతూ ఉంటాయి, కానీ దానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అవును. అదే సముద్రానికి లిమిట్ లేకుండా ఉంటే ఎన్ని గ్రామాలు పోయేవో, అసలు భూమే ఉండేది కాదు కదమ్మా. అలాంటిది మనసు కూడా అలాంటిదే. గంభీరంగా సముద్ర గర్భంలా ఉండాలి తప్ప అలల్లాగా పరిగెట్టకూడదు. ఇది బాగా వంట పట్టించుకో. అండ్ నీదనేది నీ డేలో నీ లైఫ్లో ఏది ఉన్నది అనేది ఒక టైం ఇట్ విల్ బి దేర్. యూ వెయిట్, ఇట్ విల్ గెట్. అదేం అక్కర్లా, నువ్వు పరిగెట్టి ఏది సాధించేది లేదు. నీ ఫ్రీక్వెన్సీని రేస్ చేసుకో, ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ టు దట్. అలా ఉంటున్నావు అనుకో, నువ్వు అలజడి హాయిగా ఉంటాం. ప్రతి ఇంటర్వ్యూ కనెక్ట్ అవుతాను, కానీ ఎలా చేయాలో తెలియదు నాకు. అంటే ఆ ఫ్రీక్వెన్సీ అన్నారు కదా, కనెక్ట్ అవ్వడం ఎక్కడో క్యాప్. దానికే వర్క్ షాప్ లో పెడతాను నేను. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ శృతి. ఆ వర్క్ షాప్ లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ ఐ విల్ డిలీట్ యువర్ నేమ్. yes చెప్పారు. నేను ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం. అంతే. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత హౌ డిడ్ యూ ఫైండ్ యువర్ ప్లేస్ ఇన్ చక్రవర్తి? ఎక్కడ నేను, ఎక్కడ అరుణాచలం, ఎక్కడ నేను డెసిషన్, ఎక్కడ ఆ కాల్ కూడా నేను వచ్చేస్తున్నాను నాకు కావాలి. అపాయింట్మెంట్ ఏవండి అంటే వినదే. నాకు కావాల్సింది నేను వచ్చేస్తున్నా అంతే. నేను అక్కడే కూర్చుంటాను. నాకు కావాలి. That's what is the calling. అంతే. అవి చాలా సందర్భాల్లో పర్వాలేదు, కానీ కొన్ని సందర్భాల్లో నాట్ బి కరెక్ట్. బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే దట్ ఈస్ హర్ టైం కేమ్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి మారడం కూడా అంతేలాగా పట్టుదలగా మారడానికి కూర్చో. అది నీ పేషెన్స్, నీ ఎనర్జీ లెవెల్స్ అక్కడ బాగా అవసరం. అది పెట్టావనుకో, సీ యూ కెన్ టర్న్ ద వరల్డ్. ఈజీ అమ్మా, అంతే పెద్ద కష్టం కాదు. Thank you so much, Shruti. Thanks, Amma. Thanks a lot. Wish you good luck. All the best. Thank you so much, Prema garu.